నా మీద ఉన్న ప్రేమని, నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలన్న ఆరాటాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఇందులో మీరు చేస్తున్న తప్పు ఎక్కడుందో చెప్పండి. మీరు కాదు, అందరూ కలిసి మీ జీవితంతో ఆడుకుంటున్నారు. మీ మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నారు. కావచ్చు జ్యోతి, వాళ్ళలా చేశారని నేను అలాగే చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. అసలు ఆలోచన మీ మనసులో నుంచి తీసేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను నా గురించి కంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తాను. మిమ్మల్ని సంతోషంగా ఉంచటానికి నేనున్నాను. తెలుసు జ్యోతి, కానీ ఒక్కటి, ఎంతలా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉన్నా మనసులో ఏదో ఒక మూల మళ్ళీ మనం దగ్గరవుతామా లేదా అనే దిగులు జ్యోతి. దొరబాబు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తాను. నేను కిందకి వెళ్తాను, కొద్దిసేపు అయ్యాక మీరు రండి. వదలరా, నా మాట విను. నేను కూడా నిన్ను ఇలాగే అడిగాను బావా. నువ్వు నన్ను వదిలిపెట్టావా? లేదే. మంచిగా ఉంటేనే జీవితం, తప్పు చేస్తున్నావు, మహాపాపం చేస్తున్నావని నేను రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోకుండా ఇక్కడ కూర్చొని మందు తాగుతావా? రే రామ్జీ, తప్పు చేస్తున్నావు. నా పని మా అక్క పని అదే బావా, తప్పులు చేయడం. ఒక్క నిమిషం ఉండు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఆ ఒక్క కారణంతోనే నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. అసలు ఏ సంబంధం లేని జ్యోతితో నీకేంట్రా పని? మా మానాన్న మేమేదో కాపురాలు చెడగొట్టటాలు, మోసం చేసి ఆస్తులు రాయించుకోవడాలు, మాకు ఎదురు తిరిగిన వాళ్ళని బెదిరించడం లాంటివి చిన్న చిన్న నేరాలు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని బతుకుతుంటే నువ్వేదో పెద్ద పుడింగిలా వచ్చి నన్నెత్తుకొచ్చి ఆ జ్యోతికి సాయం చేద్దామని చూస్తున్నావా? రేయ్, ఈ వయసులో నీకు అవసరమా ఇవన్నీ? ఇప్పుడు చూడు, జీవోత్సవంలో పడుండే పరిస్థితి తెచ్చుకున్నావు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇక్కడ నేనేమన్నా కామెడీ చేస్తున్నానా? చాలా థ్యాంక్స్ శారదమ్మా, టైంకి వచ్చావు. ముందు వీడి కట్టిపడేద్దాం. వీళ్ళేదో పెద్ద హీరోలు అనుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందామనే స్పృహ తప్పినట్టు నటిస్తున్నాను. ఒకసారి కట్లు విడిపించుకున్నాను, ఇంకోసారి విడిపించుకోవడం కష్టమా ఏంటి? తింగరోళ్ళు కాకపోతే. అర్జున్ గారు, నన్నెందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నువ్వు వచ్చి నా సహాయం అడిగి వెళ్ళిన తర్వాత ఆలోచించాను శారదమ్మా. నువ్వు అన్నమాట నిజమే. తప్పుని నిలదీయకుండా మౌనంగా ఉంటే అది ఇంకా పెద్ద తప్పు. అందుకే నా తప్పు నేను తెలుసుకున్నాను. నీకు నీ కూతురు జ్యోతికి సహాయం చేద్దామని వచ్చాను. చాలా సంతోషం అర్జున్ గారు. నేను నిన్ను కలుద్దామనే మీ ఇంటికి వస్తుంటే ఈ రామ్జీ గాడు మీ ఇంట్లో నుంచి వీడియో తీస్తూ కనిపించాడు. మల్లీశ్వరే జ్యోతి అని నిజం బయట పెట్టడానికి వీడియో తీయడం గమనించాను. అందుకే ఈ రామ్జీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశాను. ఆ వీడియోని డిలీట్ చేసి సాక్ష్యం లేకుండా చేశాను. అమ్మయ్యా, నేను జ్యోతి ఆ వీడియో వీడు నీలాంబరికి ఎక్కడ చూపిస్తాడేమోనని తెగ టెన్షన్ పడుతున్నాం. మీరు తీసుకొచ్చారని తెలియక ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక మేము తికమక పడుతున్నాం. ఇక ఆ ప్రాబ్లం లేదు, కానీ నీలాంబరితో మాత్రం జ్యోతికి ప్రమాదం ఉంది.
మల్లేశ్వరే జ్యోతి అని తను బలంగా నమ్ముతుంది. అర్జున్ గారు వీడియో డిలీట్ చేశారు కదా? వీడియో డిలీట్ చేశాను, కానీ మల్లేశ్వరే జ్యోతి అని నిజం బయట పెట్టడానికి నీలాంబరి తన మనుషుల్ని నిఘా పెట్టింది. అది నిజమే అని తెలియగానే జ్యోతిని చంపేస్తుందని కూడా తెలిసింది. మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ రా ముసలోడా, నీ ఆటలు సాగవు. నేను తప్పించుకొని వెళ్ళి మా అక్కకు అన్నీ చెప్తాను.